హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పులేవి నానబెట్టకుండా 10 నిమిషాల్లో గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. పైకి క్రిస్పీగా లోపల చాలా మెత్తగా ఉంటాయి. గారెలు తినాలనిపించిన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు వాటర్ తీసుకోండి. 1 కప్పు వాటర్కి 1 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసాను. ఆ తర్వాత ఒక బంగాళదుంప తీసుకుని పీల్ ఆఫ్ చేసి శుభ్రంగా కడిగి ఇలాగా తురుముకోవాలి. తురుముకున్న బంగాళదుంపలను అందులోనే వేసేసి కొంచెం సేపు మరగనివ్వాలి. 1 కప్పు వాటర్కి 1 కప్పు రవ్వ సరిపోతుంది. ఇప్పుడు 2 కప్పుల రవ్వ తీసుకుంటే 2 కప్పుల వాటర్ సరిపడా వాటర్. ఇప్పుడు దీన్ని కొంతసేపు కుక్ చేయాలి. ఎక్కువేం అవసరం లేదు, జస్ట్ మనం ఉప్మా వండినట్టుగా వండితే సరిపోతుంది. ఇలాగ వాటర్ మొత్తం లాగేసేలాగా కుక్ చేస్తే సరిపోతుంది. సిమ్లో పెట్టుకుని చేస్తే మాడకుండా ఉంటుంది. ఇలాగ కదుపుతూ మనం ఉప్మా ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. మనం బంగాళదుంప కలిపాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి వడలు. ఇలా చక్కగా కలుపుకుంటూ నొక్కుతూ ఇలా ముద్దలాగా అయ్యేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు వాటర్ మొత్తం లాగేసి దగ్గరికి వచ్చేసింది కదా, ఇలా ముద్దలాగా వచ్చి ప్యాన్ వదిలేసినప్పుడు దాన్ని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత దాని మీద ఏదన్నా మూత పెట్టుకొని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చేతికి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తీసుకుని ఆ మిశ్రమాన్ని వేరొక బౌల్లో తీసుకోవాలి. అలా 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి చేస్తే గారెలు మనకి మినపగారెల్లాగా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా ఉల్లిపాయ, కొద్దిగా పచ్చిమిరపకాయ, కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 కప్ పెరుగు తీసుకోవాలి. నేను ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను. తీసుకుని అందులో 1/4 స్పూన్ వంట సోడా కలుపుకోవాలి. 1/4 స్పూన్ సరిపోతుంది, ఎక్కువే అవసరం లేదు. పెరుగులో సోడా బాగా కలిసేలాగా కలుపుకొని పెరుగుని దీంట్లో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు పెరుగు రవ్వ బాగా కలిసేలాగా కలుపుకుందాం. మనం సోడా వేసాం కదా, సోడా వేయడం వలన గారెలు మెత్తగా వస్తాయి. ఇలా చక్కగా పిండి ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. కొంచెం మెత్తగానే ఉండాలి, పలసగానే, గట్టిగా అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏ సైజులో గారె కావాలో ఆ సైజులో పిండి తీసుకోవాలి. పిండి తీసుకుని ఇలాగా తడి చేత్తో గారెల షేప్ ఇవ్వాలి. తడి చేత్తో ఇస్తేనే మనకి రౌండ్గా షేప్ వస్తుంది అనమాట. ఇలా చేత్తోనే గారె చేసుకున్న తర్వాత నూనెలో వేసుకోవడమే. ఈ గారెలకి నూనె బాగా వేడిగా ఉండాలి, మీడియం హీట్లో ఉండకూడదు. బాగా వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోవాలి. వేసిన తర్వాత 5 మినిట్స్ కదపకూడదు. ఆఫ్టర్ 5 మినిట్స్ స్లోగా కదుపుకుంటూ అప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నూనెలో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కదపకపోతే మీకు గారెల షేప్ బాగా వస్తుందండి, లేకపోతే రవ్వ కదా విరిగిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మనం సిమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా ఓకే, స్లోగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఒక్కోటి కదుపుకుంటూ. మీకు ఇంగ్రీడియంట్స్ గారె కుదరట్లేదు అనుకుంటే మనం పెరుగు వేసి కలిపాం కదా, ఆ టైంలో ఒక 2 స్పూన్ల గోధుమ పిండి బైండింగ్ కోసం వేసుకుంటే గారెలు పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. ఇలాగా ముందుగా ఏ గారె అయితే మనకి ఫ్రై అయిపోయిందో అది చూసి ముందు తీసేసుకోవాలి, లేకపోతే నల్లగా వచ్చేస్తాయి కదా. ఒక్కొక్కటిగా ఇలా ఫ్రై చేసుకోవడమే సిమ్లో పెట్టుకుని. ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేయడం వలన పైకి క్రిస్పీగా లోపల చక్కగా కుక్ అవుతాయి, లేదంటే పైకి ఎర్రగా వచ్చేస్తే లోపల పచ్చిగా ఉంటాయి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే గారెలు 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇలాగ మీకు ఎన్ని గారెలు కావాలంటే అన్ని గారెలు రవ్వతో ఈజీగా చేసుకోవచ్చండి, సింపుల్గా. ఇంటికి సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇలా గారెలు 10 నిమిషాలు చేసి పెట్టేసేయవచ్చు. చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో. ఇలా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.